ఉమ్మిసలేం నీకు తెలివితేట ఉందే? నీ అంత పనికి రాకున్నాడు ఎవరు లేదు. నువ్వు ఏదైనా ప్లాట్ వ్యాపారం చేస్తే ఆ వెంచర్ వేసిన వాటిలో కమిషన్ ఇవ్వు నువ్వు. వెంచర్ వేసిన వాటిలో కమిషన్ ఇవ్వు నువ్వు. సలీం, నీ ఇంటి ముందు దాన ధర్మం వస్తే 100 రూపాయలు ఇవ్వు. పెద్ద మనిషి, మా వరాల దేవుడు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి వరాల దేవుడు. ఆదంలో ప్రతి ఒక్కరు ఎవరైనా తీరిపోయినా 17 రూపాయలు ఇస్తాడు. పెళ్ళైనా తాళబొట్టు మెట్లు ఇస్తాడు. అనారోగ్యం బాగాలేదంటే కానీ వాళ్ళకి డబ్బులు ఇస్తాడు. ఎక్కడైనా కానీ ఫోన్ చేస్తే పనులు అవుతాయి. ఆయన పార్టీ లేకున్నా కూడా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందే? సలీం, ఎంత తిట్టినా కూడా నీ అంత పనికి రాకున్నాడు ఎవరు లేదు. నువ్వు ప్రెస్ మీట్ ఇస్తే ఆదంలో ప్రతి ఒక్కరు ఐస్ క్రీమ్ సలీం ఏమో ప్రెస్ మీట్ ఇచ్చినాడు అంటున్నారు. ఐస్ క్రీమ్ సలీం, నువ్వు ఇంత పెద్ద అపార్ట్మెంట్ కట్టిస్తున్నావు ఆర్టీసీ స్కాన్లోన. ఏం బస్ స్టాండ్ పక్కన అపార్ట్మెంట్ కట్టిస్తే అక్కడ పిల్లోడు తీరిపోతే అది నీళ్ళ కట్టించిండే ఆ కుంటలోని పడింటే ఆ పిల్లలకి డబ్బులు ఇవ్వాలంటే నానా తిప్పులు పెట్టినావు 2 లక్షల రూపాయలు ఇచ్చేకి. సరే, నీకు అపార్ట్మెంట్కి నీళ్ళు లేకుంటే మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు ఏదో మనోడే అని కలిసి కొలాయిది శాంక్షన్ చేసి అవన్నీ నీళ్ళు పైపులు అవన్నీ చేపిస్తున్నాడు. నీళ్ళు తాగుతున్నావు, మంచినీళ్ళు. నీ అపార్ట్మెంట్కి ఆడుందే చెప్పు? నీకు అసలు తెలివి ఉందే? నువ్వు బంగారంగడి ఓపెన్ చేసి బంగారంగడికి ఎవరు పిల్లి పంపిస్తావయ్యా? మా జగనన్న ఉన్నప్పుడే నువ్వు పిల్లి పంపిస్తున్నావు. మా మాజీ ఎమ్మెల్యే వచ్చి కలిసి సాయిప్రసాద్ గారు రిబ్బన్ కటింగ్ చేసినాడు. మళ్ళీ ఆయన ఇంటెనికిలే ఉన్నావు. నీకు ఎంత దమ్ము ధైర్యం ఉంది? మా జగనన్నని మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారిని అంటావా? కబద్దార్ సలీం, ఇంతకుముందు కానీ చాలాసార్లు ఇచ్చినానికి. నువ్వు ఐస్ క్రీమ్ అమ్మేటోడు కోటేశ్వరుడు, నీకు ఎక్కడి నుంచి వస్తాయా చెప్పు? ప్రతి క్షణము ఎప్పుడైనా కానీ ఎమ్మెల్యేని మాట్లాడేటప్పుడు కానీ మా మనోజ్ రెడ్డిని మాట్లాడేటప్పుడు ఆయన మనోజ్ రెడ్డి అంటావు నువ్వు. ఆయన బయట పోతే ఎక్కడ కానీ పూల వర్షమయ్యా. మా మనోజ్ రెడ్డి కానీ సాయిప్రసాద్ గారిని పెళ్ళిళ్ళలోన ఎక్కడైనా దేవూరులో కానీ ఎక్కడైనా పో, ఓ 10-20 మంది ఆయన వెనకలే ఉంటారు. నీ వెనకలు ఎవడున్నాడే చెప్పు? నీ వెనకలు ఎవడున్నారు? ఎన్ని పార్టీలు మారుతావా? టీడీపీ వస్తే టీడీపీ పోతావు, బీజేపీ వస్తే బీజేపీ పోతావు, ఎక్కడ పోతే అక్కడ పట్టుకొని పోతుంటావు. నీకు ఎన్ని తపస్సులు చేసినా నువ్వు కాశీ పోయినా కానీ నీకు దరిద్రం పోదు. నీకు దరిద్రం అంతా ఆదంలోనే ఉంది తెలుసా? నువ్వు ఏదో ప్రెస్ మీట్ ఇస్తా మా జగనన్న అంటా మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి అంటావా అంటే ఎట్లయ్యాను? బాగా మాట్లాడే నేర్చుకో సలీం, బాగా జాగ్రత్తగా. ఆయన 3 సార్లు ఎమ్మెల్యే అయినాడు. 3 సార్లు ఎమ్మెల్యే ఎంత అభివృద్ధి చేసినాడో ప్రజల్లో పోయి అడుగు. 108 కానీ 104 కానీ 108 కానీ ఆడబిడ్డలు పిల్లలు ఎవరైనా పుట్టే కూడా జీపులో తీసుకుపోయి కలిసి ఇంటికి పోయి కలిసి వదిలేసి వస్తారు. అసలు నీకు తెలివి ఉందే? ఉమ్మి సలీం, జాగ్రత్త. మన నీకు సర్ఫ్ ఎక్సెల్ వేసి నీకు కడుగుతా. నేను సర్ఫ్ ఎక్సెల్ వేసి కడుగుతా. జాగ్రత్త మాట్లాడి నేర్చుకో సలీం. కబద్దార్. ఆదో నియోజకవర్గం ప్రచార అధ్యక్షుడు, నా పేరు పరిగెల నారాయణ. 2 ఏళ్ళే ఆ పాపకు న్యాయం చేస్తానో ఎర్రపాడు కాడ ఇంతవరకు న్యాయం చేయలేదు. మళ్ళీ మీ కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళే ఎక్కడన్నా అభివృద్ధి ఉందే? అసలు అభివృద్ధే లేదు. ఎక్కడ పోయినా కూడా 42 వార్డులో కానీ 36 పల్లెల్లో కానీ పోయి కలిసి పరిశీలించు. మా మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు అక్కడ చేసినారా లేదా పనితనము శిలా పలకారు పోయి కలిసి చెక్ చేసుకో. ఆదంలో పోతావా? మున్సిపల్ కాంప్లెక్స్ కాడ మన మున్సిపల్ ఆఫీస్ ఉంది కదా, బిల్డింగ్ కానీ కన్స్ట్రక్షన్ చేసిండేది నేమ్ బోర్డు ఉంది. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి, బుగ్గ రాజేంద్రనాథ్ కానీ ఆయన అన్నీ చేసింది. రిబ్బన్ కటింగ్ చేసింది రాజశేఖర టైంలోనే. అవి కట్టించినారు. కావాల్సిందో చూడు. బైపాస్ చూడు, మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ గారు చేసినారు. ఎక్కడో దుబాయ్లో ఫారిన్లో చేసినట్టే చేసినాడు బైపాస్ చూడు. ఇవన్నీ అభివృద్ధి కదా సలీం? ఏదైనా కానీ చేసిందే కాదు అభివృద్ధి. సెంట్రల్ ఫండ్స్ అవి అనే కాదు. నీవేం చేసినావా చెప్పు? నువ్వేమని చేసినావా? సరే, మా జగనన్న అంటావా? మా జగనన్న 6000 ఇండ్లు అక్కడ కట్టించినాడు. ఇది ఒక్కసారి గెలిచిండే మా జగనన్న అక్కడంతా అభివృద్ధి అవుతుండే. జగనన్న కాలనీలో మొత్తం బిల్డింగ్ అన్నీ కన్స్ట్రక్షన్. ఏదో పోయిందని కాస్త అక్కడ అన్నీ పరిశీలించి ఇది పోయింది అంటే 1 సెంటు మీరు 2 ఏళ్ళే 1 సెంటు ప్రజల్లో పోండి మీరు. ఆదో నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా కర్నూలు జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కూడా భీమా కుటుంబంలోనే అనేక. నీకు ఎంత ధైర్యం సలీం? నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు ఇచ్చినా నువ్వు జీరోనే. నీ ప్రెస్ మీట్లు ఇచ్చిందన్నీ డమ్మీ సలీం ఇస్తున్నాడని కలిసి చూస్తారు, అందరూ నవ్వుతున్నారు వీధుల్లో పోతే. కాబట్టి నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావా? ఐస్ క్రీమ్ అమ్మాయి నుంచి వచ్చినావు. ఐస్ క్రీమ్ నువ్వు ఇప్పుడు కోటేశ్వరం అయినావు. నువ్వు ఎంత సంపాదించినావా? ఎక్కడి నుంచి సంపాదించినావు? వాళ్ళు పుట్టితోనే రాజులు.
వాళ్ళ ఆయన పుట్టితోనే రాజులు, వాళ్ళ ఆయన వాళ్ళు భీమ కుటుంబం అంటే. కొనకొండలో పోతే వాళ్ళ ఆయన ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన కొడుకులు ఎమ్మెల్యే, ముగ్గురు ఎమ్మెల్యేలు. బాలారెడ్డి అయితేమి, సాపిరెడ్డి అయితేమి, వెంకటరామరెడ్డి అయితేమి. వాళ్ళ సంపాదనలు ఉండేవా? వాళ్ళు వ్యాపారాలు చేయరా? నీ ఒక్కడైనా వ్యాపారం చేసేది. ఇక విలేకరులకి అందరికీ నమస్కారం. గత ఒక 2 రోజుల కింద ఉమ్మీ సలీం మాజీ ఎమ్మెల్యే సాపిరెడ్డి గారిని, జై మనోజ్ రెడ్డి గారిని ఆయన ఎట్లా పడితే అట్లా అన్నాడు. ఉమ్మీ సలీం, గతంలో నువ్వు మర్చిపోయినావు. 5 సార్లకి ప్రెస్ మీట్ ఇచ్చిన. మా గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైఎస్ఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్కడ ఎర్రపాడు కాడ ఆ పాపకు న్యాయం చేస్తామని 2 ఏళ్ళు పొద్దయింది, ఇంతవరకు న్యాయం చేయలేదు ఆ పాపకి. ఉమ్మీ సలీం జాగ్రత్త, మనకు నీకు సర్ఫ్ ఎక్సెల్ వేసి నీకు కడుగుతా, నేను సబ్బు సర్ఫ్ ఎక్సెల్ వేసి కడుగుతా, జాగ్రత్త మాట్లాడి నేర్చుకో సలీం. కబద్దార్. ఆదో నియోజకవర్గం ప్రచార అధ్యక్షుడు, నా పేరు పరిగెల నారాయణ.